ఆ రోజు వినాయకుడి పుట్టినరోజు. అంతా హడావిడిగా ఉంది. వినాయకుడి వాహనమైన మూషికం కూడా అటూ ఇటూ తిరుగుతూ తెగ సందడి చేస్తోంది. అంతలో మయూరాన్ని చూసింది. ఏమిటి మిత్రమా, ఎలా ఉన్నావు? ఏమిటి విశేషాలు అని అడిగింది. బాగానే ఉన్నా మిత్రమా. నేడు వినాయక ప్రభువు పుట్టినరోజు కదా, అందుకే మేము ఇక్కడికి చేరుకున్నాము. అంతలో వినాయకుడి దగ్గరికి మూషికం వచ్చి, ఏమిటి స్వామీ, ఏదో ఆలోచిస్తున్నారు అంటుంది. అవును, మా తమ్ముడు షణ్ముఖుడి గురించి అని చెబుతాడు గణేశుడు. అప్పుడు మూషికం, అది ఏమిటో నాకు కూడా చెప్పండి స్వామీ అని అంటుంది. దానికి ఇలా చెబుతాడు. నా పుట్టినరోజున మా ఇంట్లో ఎంతో సందడి. ఎంతో మంది వచ్చి నాకు ఎన్నో శుభాకాంక్షలు చెబుతారు కాని ఎంతమంది వచ్చినా నా తమ్ముడి రాక మాత్రం నాకు ఎంతో ప్రత్యేకం. ఒక్కసారి కూడా మర్చిపోకుండా ఎక్కడున్నా నా పుట్టినరోజున వచ్చి నాకు ఎంతో ప్రేమగా శుభాకాంక్షలు చెబుతాడు. మా తల్లిదండ్రులు ఇద్దరినీ ఎంతో ఇష్టంగా ప్రేమతో చూస్తారు, ఆశీర్వదిస్తారు. ఇప్పుడు కూడా నా తమ్ముడి రాక కోసం ఎదురుచూస్తున్నా అని చెబుతాడు. అది విన్న మూషికం వినాయకునితో, ఈసారి కూడా తప్పకుండా షణ్ముఖస్వామి మీ పుట్టినరోజుకి వస్తారు, అందరం వినోదం చేసుకుంటాం అని చెబుతుంది ఎంతో భక్తిగా. అంతలో ఒక మయూరం అరుపు వినపడుతుంది. అదిగో నా తమ్ముడు వస్తున్నాడని వినాయకుడు గుమ్మం దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఎంతో వేగంగా ప్రేమతో ఎప్పుడెప్పుడు అన్నని చూస్తానా అని షణ్ముఖుడు వచ్చి అన్నని కలసి ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కౌగిలించుకుంటాడు. స్వచ్ఛమైన నిజమైన అన్నదమ్ముల అనుబంధం వారిది అని అది చూసి అందరూ ఎంతో ఆనందంతో సంతోషంగా పండుగ చేసుకుంటారు.